స్వర్గలోకంలోని కామధేనువు గోసంతతికి ఆది రూపమే. వసువులచే 365 రోజుల పాటు సత్రయాగం చేయించి అందులో నుంచి ఒక గోవును, ఒక వృషభమును సృష్టించినది. వాటి సంతతే నేటి మన గోమాతలు. గోముఖంలో వేదాలున్నాయని పద్మపురాణం తెలియజేస్తుంది. గోమాతలో జగన్మాత, త్రిమూర్తులు, త్రిమాతలు, ఆంజనేయ స్వామితో పాటు త్రింశత్కోటి దేవతలున్నారు. అంటే 33 కోట్ల దేవతలు. కావున గోమాతల ఉత్పత్తులైన పాలు, పెరుగు, నెయ్యి, గోమూత్రము మరియు గోమయము అత్యంత పవిత్రము, ఆరోగ్యకరము, అనేక ఔషధ గుణములు మరియు బలవర్ధకములైనవి. కావున గోమాతలకు స్వయముగా చేసే పూజలు, సమర్పించే ఆహారము సర్వదేవతలకు చెందుతాయి. గోమయములో లక్ష్మీదేవి నివసించి ఉండును. శ్రీ సమర్థ రామదాసు గారు 17వ శతాబ్దంలో గోమయ ఆంజనేయ స్వామి ఆలయమును నాసిక్లో స్థాపించారు. ఈ గోవుత్పత్తులు కలిపిన నీటిలో స్నానము చేసిన పరమ పవిత్రము, సర్వరోగ దారిద్ర్య నివారణ అవుతుంది. ఆవు పాలు, పెరుగు, నెయ్యి, మూత్రము మరియు గోమయము మంత్రపూర్వకముగా తయారు చేసిన ఆది పంచగవ్య మనవడును. దీనిని స్వీకరించిన శరీర అంతర్భాగాలు సైతము పవిత్రము గావింపబడి సర్వ పాపములు. పారాయణ ప్రారంభంలో భక్తులందరికీ ఈ తీర్థం అందించబడును. గోధూళి అత్యంత పవిత్రము. గాన శ్రీకృష్ణ పరమాత్మ నిత్యము గోవులతో మరియు గోధూళిలో విహరిస్తుండను. కావున గోవిందుడు గోపాలుడు అయినాడు. గో ప్రదక్షిణము, చూడి ఆవు, ద్విముఖి ఆవు శ్రేష్టం. కాశీక్షేత్ర దర్శనం మరియు భూ ప్రదక్షిణంతో సమానం. గోమాతల వద్ద చేయు స్తోత్ర పారాయణ వలన వాటి అర్థములు చక్కగా అనుభూతిపరముగా బోధపడి సర్వ పాపములు, రోగములు హరింపబడి సర్వదేవతల దీవెనలు లభించును. గోవును కేవలం తాకడం చేతనే సర్వదేవతల పాద నమస్కార ఫలితములు పొంది సర్వ పాపములు, రోగములు శీఘ్రముగా ఈ జన్మలోనే పోతాయని స్కాంద పురాణంలో ఉన్నది. దేని లాభాలు లెక్కించలేమో అది గోవు అని యజుర్వేదం చెప్పింది. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు తానే స్వయంగా కామధేను అని చెప్పుకున్నాడు. పరాశర సంహితను అనుసరించి శ్రీ ఆంజనేయ స్వామికి పొట్టు మినపప్పుతో చేసిన వడమాలను సమర్పించిన ఆరోగ్య సిద్ధి కలుగును. ఆంజనేయ స్వామి కూడా గోమాతలో ఉన్నాడు. కావున గోమాతకు కూడా వడమాల సమర్పించుట అత్యంత శ్రేష్టము. గోశాలలో గరుకు స్తంభము వేయుట వలన మన పితృదేవతలు సంతోషించి పుణ్యలోకములకు వెళతారు. ఆశ్వీజ మాసము బహుళ అష్టమి మొదలు 3 దినములు గోశాలలో నివసించి గోక్షీర పంచితమును మాత్రమే ఆహారముగా స్వీకరించిన కోరిన కోరికలు సిద్ధించునని దేవతల గురువు బృహస్పతి ఉపదేశ సారము. మంత్రోచ్చారణ అధికారము లేనివారు మరియు అధికారముండియు మంత్రోచ్చారణ చేయని వారిని ఉద్ధరించడానికి జగన్మాత గోమాతను సృష్టించింది. గోమాతకు ఏ సమయంలోనైనా ఏ స్థితిలో ఉన్నవారైనా ఆహారమును సమర్పించవచ్చును. 1 చెంచా ఆవు నెయ్యి హోమంలో వేస్తే 1 టన్ను ఆక్సిజన్ వస్తుంది. 84 లక్షల రకముల జీవరాశులలో గోమాతలు మాత్రమే ఆక్సిజన్ స్వీకరించి తిరిగి ఆక్సిజన్ విడుదల చేస్తాయి. వాసుదేవ.